చివరికి రా ఎన్టీఆర్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ టైం నుంచి కూడా సంచలనంగా మారిన రా ఎన్టీఆర్ సంస్థ మొదటికి మొన్న ఊరువాడ అనేటువంటి పేరుతోని ఒక కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో బిగ్గెస్ట్ సెన్సేషన్గా మారింది. అయితే అప్పుడు డైరెక్ట్గా ఏకంగా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అఫీషియల్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ సంస్థకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అయినా పట్టు వదలకుండా రా ఎన్టీఆర్ సంస్థ చేయాలనుకున్న కార్యక్రమం 18వ తేదీన తిరుపతిలోని తాజ్ హోటల్లో ఒక మీడియా సమావేశం నిర్వహించింది. అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ తర్వాత ఈరోజు ఒక గంట సేపు క్రితం వాళ్ళు చేసిన ఒక పోస్ట్ మరోసారి సెన్సేషన్ అయింది. మనం చూస్తున్నాం ఇక్కడ. ఎస్, దిస్ ఈస్ ద పోస్ట్. ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. ఏంటి, ఎవరికి అభినందనలు చెప్తున్నారంటే కింద చూడండి. వీఆర్ షటింగ్ డౌన్ అవర్ సర్వీసెస్ ఇండిఫైనెట్లీ. మా సేవల్ని పూర్తిగా నిలిపివేస్తున్నాము. రా ఎన్టీఆర్ పేరుతో మేము చేసిన సర్వీస్ అన్ని కూడా ఇకపై నిలిపివేస్తున్నాము. ఇది నిలిపివేయడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు అంటూ ఆ ట్వీట్ చేశారు. సో 100 కోట్ల రూపాయలు అన్నారు, ఊరువాడ కార్యక్రమం అన్నారు, తర్వాత యువతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నారు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా ముందుగానే అడ్రస్ చేసి డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఒక వెబ్సైట్ రూపొందించారు. ప్రతి కార్యక్రమాన్ని వీడియో రూపంలో దానిలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. సాయి రూప్ మనం చూస్తాం ఇక్కడ అక్కడ విజువల్లో కనిపించేటువంటి వ్యక్తి మాట్లాడుతున్న ఆయనే ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ కి ఫౌండర్. సో రా ఎన్టీఆర్ పేరిట అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో విజయం సాధించిన అందరికి కూడా థ్యాంక్ యూ అంటూ అభినందనలు అంటూ ఆయన ఒక పోస్ట్ చేసి వదిలేశారు చివరిగా ట్విట్టర్లో. ఈ నెల 18వ తేదీన తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు రా ఎన్టీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేయమని చెప్పి సాయి రూప్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకి తగ్గట్టుగానే ముందుకెళ్తామన్నారు. అంతకుముందు రా ఎన్టీఆర్ సంబంధం లేదని ప్రకటించారు ఎన్టీఆర్ టీం. ఇక 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పి అనూహ్యంగా ఈ సేవలు నిలిపివేస్తున్నామని రకంగా అనౌన్స్ చేయడం ఇప్పుడు షాక్ గురి చేసింది. అసలు ఎన్టీఆర్కి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. రా ఎన్టీఆర్ పైన కంప్లైంట్లు వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయమని ఫిర్యాదులు వచ్చాయి. ఇలా రకరకాలుగా జరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్లీ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మూతపడిపోయింది. వీఆర్ నో మోర్ డూయింగ్ సర్వీసెస్. ఇక మేము సేవలు చేయడం ఆపేస్తున్నాం. ఇలా కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ వాళ్ళు పోస్ట్ చేశారు. నిజంగా మీరు ఒకసారి రా ఎన్టీఆర్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే నిజంగా వాళ్ళు చేసినటువంటి దాంట్లో మేబీ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి, వాళ్ళు ఎక్కడి నుంచి ఫండ్ రైజ్ చేశారు, ఇంకేం జరిగింది, దీని బ్యాక్ ఎండ్లో ఉందెవరు, ఎవరు ఫండింగ్ ఇచ్చారు, అన్నీ పక్కన పెడితే ఫుడ్ సప్లై, అద్భుతంగా ఫుడ్ సప్లై చేశారు. కోవిడ్ టైంలో మెడిసిన్ సప్లై చేశారు. వాళ్ళకి తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకసారి నేను లైన్లో ఉంటాను, మీరు గూగుల్ ఓపెన్ చేసి రా ఎన్టీఆర్ సెర్చ్ చేయండి. ఆ రా ఎన్టీఆర్ వెబ్సైట్ చూసినప్పుడు మీకు నిజంగానే షాక్ అవుతారు. రా ఎన్టీఆర్ పేరుతో 2021 నుంచి కోవిడ్ సమయం నుంచి కూడా అప్పుడు కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. కోవిడ్ సమయం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. సో వరల్డ్ ఆఫ్ రా ఎన్టీఆర్ అనేటువంటి విధంగా వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ ద్వారా 1 కాదు 2 కాదు చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఒకసారి మీకు అవి రిటైర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో రా ఎన్టీఆర్ ద్వారా 2021లో వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ 365 డేస్ ఫుడ్ డొనేషన్, కోవిడ్ సర్వీస్, సేవ్ లైఫ్స్, గవర్నమెంట్ స్కూల్స్, సొసైటల్ పోస్టర్స్, రా ఎన్టీఆర్ ఫర్ క్యాటిల్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, శామ్స్ ఫ్యామిలీ. నెక్స్ట్ 2023 మీట్ అండ్ గ్రీట్, తారక మంత్రం, 100 డేస్ డ్రైవ్, సండే సర్వీస్, స్టూడెంట్ ఏ స్టోరీ అని చెప్పి, జర్నీ ఆఫ్ రా ఎన్టీఆర్ అని, రా ఎన్టీఆర్ ఆల్ ఓవర్ అని, రా ఎన్టీఆర్ మేనిఫెస్టో అని, ఎన్టీఆర్ మీల్ అని చెప్పి, స్టూడెంట్ ఫోర్స్ అని, 25K స్ట్రాంగర్ అని, జాగో రైడ్ అని చెప్పి, ఎన్ఆర్ఐ డివిజన్ అని, ఊరువాడ కార్యక్రమంతో ఇక ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఊరువాడ కార్యక్రమంతో ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక మాకొద్దు, 100 కోట్ల రూపాయలతో సర్వీస్ చేస్తామని చెప్పిన వ్యక్తులు అనూహ్యంగా ఎందుకు వాళ్ళు సర్వీసెస్ నిలిపివేశారు? ఎన్టీఆర్ నుంచి ఒత్తిడుందా? టీడీపీ పార్టీ నుంచి ఒత్తిడుందా? బికాస్ ఊరువాడ కార్యక్రమం తీసుకోగానే ఆయన కొత్త పార్టీ పెడతారని, విజయ్ మాదిరిగానే అభిమానులతో సర్వీసెస్ చేయిస్తున్నారని రకరకాల చర్చ జరిగింది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్స్లను దూరదలుచుకోలేదు కాబట్టి ఎన్టీఆర్ఏ ఆపించారా? లేదు, ఎన్టీఆర్ వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి టీడీపీ నాయకులు ఎవరైనా ఇబ్బంది పెట్టి సాయి రూప్ని ఈ కార్యక్రమాలు చేయకుండా నిలిపివేశారా? బెదిరింపులకు పాల్పడ్డారు ఇంకెవరైనా? అసలు ఏం జరిగింది తెలియదు. కానీ మొత్తంగా వీఆర్ షటింగ్ డౌన్ అవర్ సర్వీసెస్ ఇండిఫైనెట్లీ. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ రా ఎన్టీఆర్. మొత్తంగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది కాబట్టి ఇకపైన ఎటువంటి కార్యక్రమాలు ఉండవు, ఎటువంటి సర్వీసెస్ కూడా ఉండవు. సో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా 100 కోట్ల రూపాయలు ఏమైపోయాయి? మరి ఇంతవరకు వచ్చిన ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది?
అదైనా కనీసం వాళ్ళు చెప్తారేమో చూడాలి. డెఫినెట్గా ఇఫ్ ఎట్ ఆల్ సాయి రూప్ కనుక ఆర్టీవీ లైవ్ కనుక చూసినట్టయితే, బికాజ్ మీరు ఆర్టీవీతో మాట్లాడారు కాబట్టి మీరు చూస్తున్నట్టయితే డెఫినెట్గా యూ స్పీకప్, మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు కావచ్చు. కానీ ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం ఇప్పుడైనా నోరు విప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫండింగ్ ద్వారా ఏ కార్యక్రమాలు చేశారు? తర్వాత 100 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మీరు ఊహించారు, ఎక్కడి నుంచి వస్తాయనుకున్నారు? సో ఎన్టీఆర్కి తెలియకుండా ఈ రా ఎన్టీఆర్ పెట్టడం వెనుక కారణం ఏంటి? ఎన్టీఆర్ మిమ్మల్ని వద్దనుకోవడం వెనుక ఎవరైనా బెదిరింపులు ఉన్నాయా? దీనిపైన కూడా క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో. బికాస్ రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలామంది బెనిఫిట్స్ పొందే ఉంటారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ రా ఎన్టీఆర్ పైన వాళ్ళు డిస్కస్ చేశారు కాబట్టి చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంత ఈ ఎన్టీఆర్ సంబంధించిన ఆర్గనైజేషన్ అనుకున్నారు కాబట్టి దానిపై క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో. ఆల్రెడీ తిరుపతి తాజ్ హోటల్లో మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడారు. బట్ డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ వెనుక ఉన్నది ఎవరు ఫండింగ్ ఇచ్చారు? ఈ ఫండింగ్ ద్వారా ఏ కార్యక్రమాలు మీరు చేశారు? దేనికి ఎంత ఖర్చు అయింది? దీని వెనుక ఇంకేదైనా ఒత్తిడి ఉందా? మీరు ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు? ఒక మంచి కాజ్ నిజంగా ఎన్టీఆర్ మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు ఇదే కంటిన్యూ చేస్తూ మీకు నిజంగానే ఫండింగ్ వస్తే వేరే ఒక పేరు ద్వారానే మీరు కొనసాగించాల్సింది. లేక ఎగ్జాంపుల్ ఆఫ్ సాయి రూప్, రా సాయి రూప్ అనో లేకుంటే రా సర్వీసెస్ అనో ఇంకేదైనా మీరు ఇనిషియేట్ తీసుకొని వెళ్ళాల్సింది. బికాజ్ యూఆర్ గోయింగ్ అ గుడ్ సర్వీస్ అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తున్నారో డెఫినెట్గా యూ షుడ్ బి ఆన్సరబుల్. మీరు డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిందే. నాట్ ఓన్లీ యాజ్ జర్నలిస్ట్గా క్వశ్చన్ చేయడమే కాదు, ఒక కామన్ మ్యాన్గా మీరు చేసే సర్వీసెస్ కూడా చాలా మందిలోకి వెళ్ళాయి కాబట్టి కొంతమంది అయినా కొద్దో గొప్ప ఒక 100 or 1000 పీపుల్ బెనిఫిట్స్ పొందారు కాబట్టి సడన్గా ఆపివేయడం వెనక ఎవరైనా బెదిరింపులు ఉన్నాయా? ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారు? మీపై ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? యూ షుడ్ బి ఆన్సరబుల్. మీరు డెఫినెట్గా ఆన్సరబుల్గా ఉండాల్సిందే. మరి సాయి రూప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో నిజంగా మీకేమనిపిస్తోంది? ఈ రకంగా ఇండిఫైనెట్లీ వీఆర్ క్లోజింగ్ అనే రకంగా చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ సర్వీసెస్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది? రా ఎన్టీఆర్ పైన ఎవరు ఒత్తిడి తెచ్చుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, సో ఏంటి సాయి రూప్ ఉన్న పలంగా రా ఎన్టీఆర్ సర్వీసెస్ని ఎందుకు ఆపుతున్నారు? ఎటువంటి ఒత్తిడులు ఉన్నాయి? సో ఈ స్టేట్మెంట్ వెనుక కారణం ఏమై ఉండొచ్చు? మనోజ్, ఏదైతే రా ఎన్టీఆర్ సంబంధించి గడిచిన 4 రోజుల క్రితం ఏదైతే 18వ తారీఖున తిరుపతి తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో దాదాపు 3 అంశాలు ప్రధానంగా యువత, ఊరు వాడ, మరొక కార్యక్రమం ఏదైతే ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాం. ఇదంతా కూడా ఎన్టీఆర్ మీద మాకున్నటువంటి మనం క్షేత్రస్థాయిలో ఏదైతే సేవా భావన్నది కూడా దాన్ని పెంపొందించే దిశగా కూడా ఈ యొక్క ఊరు వాడ కార్యక్రమాన్ని చేపట్టడం మా యొక్క ఉద్దేశం అంటూ కూడా హల్చల్ చేసినటువంటి రా ఎన్టీఆర్ సంస్థ ఏదైతే ఉందో ఇవాళ ఉన్న పలంగా ట్విట్టర్ లో ఏదైతే ఒక అంశాన్ని ప్రధానంగా తాత్కాలికంగా మీ సేవలు మేము చేయడం లేదంటూ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే వారం క్రితం మనం చూడొచ్చు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది రా ఎన్టీఆర్ సంస్థ సంబంధించి. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్లు సేవా దృక్పథంతో దాదాపు 100 కోట్ల వ్యయంతో కూడా పెద్ద ఎత్తున ఒక సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అంటూ కూడా ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ నడిచినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కూడా పెద్ద గందరగోళం నెలకొంది. ఏదైతే తిరుపతిలో అడిషనల్ ఎస్పీకి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అఫీషియల్ గా ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ అయినటువంటి జాయింట్ సెక్రటరీ అయినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రా ఎన్టీఆర్ సంబంధించి ప్రెస్ మీట్ ఏదైతే 100 కోట్లతో ఊరువాడ కార్యక్రమం అన్నది కూడా ఇది పూర్తిగా కూడా కొంతవరకు అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 100 కోట్ల అంశం అన్నది కూడా తెర మీదకి వచ్చింది. ఎక్కడే కానీ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా అఫీషియల్ గా ఎన్టీఆర్ వస్తాడనో లేకపోతే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నటువంటి అంశం కూడా అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు. అయితే ఈ ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి సాయి రూప్ వ్యక్తి 100 కోట్ల అంశం ఎందుకు తెచ్చాడు, అదే రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అన్నటువంటి అంశం ఎందుకు వచ్చిందన్నటువంటి విధానంతో కూడా అనేక అనుమానాలతో కూడా వాళ్ళు అడిషనల్ ఎస్పీకి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లు అన్ని కూడా ఏదైతే జరిగినటువంటి ఈ యొక్క ఉత్కంఠభరితమైనటువంటి ఇన్సిడెంట్ అన్ని తర్వాత కూడా నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్ ఏదైతే రా ఎన్టీఆర్ సంస్థ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో సాయి రూప్ అన్నిటికీ నేను ఆ రోజే చెప్తానని సరి ఆ రోజు చెప్పిన మా అంశాలు ప్రధానంగా 3. నేను ఈ 3 అంశాలతో ఏదైతే ఊరువాడ అయితే యువత కావచ్చు,
ఊర్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కావచ్చు, అదే రకంగా యువతకు ఏ రకంగా ఉపాధి కోల్పోతున్నారో అంశాలకు సంబంధించి ఇవన్నీ కూడా దీనికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి కూడా మేము అభివృద్ధి లేకపోతే సేవ దృక్పథంతో పనిచేయడమే మా కాన్సెప్ట్ అంటూ కూడా ఆయన తెలియజేశారు. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా 100 కోట్ల అంశం అన్నది ప్రధానంగా తెర మీదకి వచ్చింది. అక్కడ ఈ ప్రెస్ మీట్ లో కూడా మన ఆర్టీవీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ 100 కోట్లు అనేది మీరు ఎలా గ్యాదర్ చేస్తారు, ఈ 100 కోట్ల కాన్సెప్ట్ ఏంటనేది కూడా మనం గ్యాదర్ జరిగింది. దీనికి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మేము పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సేవలు చేస్తామంటూ కూడా వారు తెలియజేశారు. అయితే సిఎస్ఆర్ ఫండ్స్ మీద అనేక రకాలైనటువంటి క్వశ్చన్లు కూడా ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. దానికి సరైనటువంటి సమాధానం మాత్రం సాయిరూప్ చెప్పలేకపోయాడని చెప్పాలి. అదే రకంగా ఈ ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో రాయ్ ఎన్టీఆర్ మీద ఆ సంస్థ మీద జరిగినటువంటి నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, లేకపోతే నెగిటివ్ ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఎత్తున రాయ్ ఎన్టీఆర్ సంస్థని ముందుకు కదిలించలేకపోయిందన్నది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రధానంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ లేకుండా పెట్టారన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా రాయ్ ఎన్టీఆర్ తమ సర్వీసెస్ నిలిపివేస్తున్నామంటే అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో మీరేమనుకుంటున్నారు? రాయ్ ఎన్టీఆర్ సంస్థ పైన ఎవరు ఒత్తిడి ఉండే అవకాశం ఉంది? ఎన్టీఆరా, ఇంకేదైనా పొలిటికల్ ఒత్తిడి ఉందా, ఇంకెవరైనా ఒత్తిడి పెట్టి ఈ సర్వీసెస్ని ఆపేశారా? సో రాయ్ ఎన్టీఆర్ సర్వీస్ నిలిపివేత వెనుక ఎవరుండే అవకాశం ఉంది, ఎవరు నిలిపివేసి ఉంటారు? అట్ ది సేమ్ టైం ఈ సర్వీసెస్ ఎలా అనిపించాయి మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి.